వార్తలు చదువుతుంది కోపనాతి వీర్రాజు. అంతర్జాతీయ వార్తలు. నరేంద్ర మోదీ గారు స్వాగతం ఘనంగా ఆహ్వానించిన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్. విదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్కు చేరుకున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మోదీని ఘనంగా ఆహ్వానించారు. మొబైల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు. అంతర్జాతీయ పరిశోధక బృందం స్పష్టీకరణ. 5,000కు పైగా అధ్యయనాల సమగ్ర విశ్లేషణ. ఫోన్కు క్యాన్సర్కు సంబంధం లేదు. మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే ఇది అపోహ మాత్రమేనని, ఏమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రీయ వార్తలు. శాంతించిన కృష్ణమ్మ. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి. ఎగువన సాధారణ స్థాయికి వరద. వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఉపనదుల్లో ప్రవాహం తగ్గడంతో బుధవారం కృష్ణమ్మ మరింత శాంతించింది. ప్రకాశం బ్యారేజ్లోకి బుధవారం రాత్రి 10 గంటలకు 3,767 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,267 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. క్రీడా వార్తలు. టోక్యోను దాటేసి భారత పారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పథకాలు. గత విశ్వ క్రీడల పథకాల సంఖ్యను అధిగమించిన మన బృందం ప్రస్తుతం భారత్ ఖాతాలో 22 పథకాలు. వరుసగా 3వ పారా ఒలింపిక్స్ లో తంగవేలుకు పథకం. ఆర్చరీలో స్వర్ణం నెగ్గిన హర్విందర్. సెమీస్ కు సబరెంకా నవారో. పురుషుల్లో టియాఫో ఫ్రిడ్జ్. జ్వరవ్ జంగ్ షాక్. యుఎస్ ఓపెన్. 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో ఉన్న బెలారస్ స్టార్ అరియానా సబ్లంకా యుఎస్ ఓపెన్ సెమీఫైనల్ కు ప్రవేశించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యూచర్ న్యూస్. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.